నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో మిథున రాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేయండి. మిథున రాశి వారికి మే నెలలో ప్రథమార్థం అంటే మొట్టమొదటి 15 రోజులు అత్యున్నతంగా ఉంటుంది నాన్న. వీళ్ళు అనుకున్న సమయానికి అనుకున్న పనులు నిర్విఘ్నంగా ముందుకు సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా కుటుంబంలో కూడా ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. పిల్లలు కూడా వీళ్ళు చెప్పినటువంటి మాట వింటూ చక్కగా మంచి ప్రవర్తన కలిగినటువంటి పిల్లలై ఉంటారు. వాళ్ళ వల్ల కూడా సంతోషం ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అంతేకాకుండా మిథున రాశి వారికి ముఖ్యంగా పిల్లలకి వాళ్ళకు వచ్చినటువంటి మార్కుల వల్ల తల్లిదండ్రులకు మంచి గుర్తింపు ఉండేటువంటి ఈ రోజులు కూడా ఈ మే నెల మొదటి 15 రోజుల్లో మంచి అవకాశం కనబడుతుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి కూడా ఆరోగ్య పరిస్థితికి మంచిగా ముందుకు వెళ్తూ మెరుగుపడుతూ సంతోషకరంగా ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. అలాగే పిత్రార్జితానికి సంబంధించినటువంటి ఆస్తి వ్యవహారాలు ఏవైతే తల్లిదండ్రుల దగ్గర నుంచి పూర్వం నుంచి వస్తున్నటువంటి ఆస్తి వ్యవహారాలు ఉన్నాయో అట్లాంటి కోర్టు వ్యవహారాల్లో కూడా వీళ్ళకి జయం చేకూరుతుంది. తద్వారా డబ్బు చేతికి అందుతుంది. చాలా సంతోషకరంగా ఉంటుంది. కానీ మిగిలిన 15 రోజులు మాత్రం వీరు ఊహించిన దానికంటే ఖర్చులు అధికమవుతాయి. అంతేకాకుండా భార్య ఇంటి పుట్టింటి వారి వర్గం వైపు నుంచి సమస్యలు తలెత్తుతాయి. వీరికి లేనిపోయిన గొడవలు అవుతూ ఉంటాయి. అంటే మాట పట్టింపులు ఇట్లాంటివి జరిగేటువంటి కళత్రం వైపు నుంచి వచ్చేటువంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి అట్లాంటి వాటిల్లో మౌనైన కలహం నాస్తి. కాబట్టి మాట్లాడకుండా గొడవలు పడకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడం అనేటువంటిది చెప్పదగినటువంటి సూచన. అలాగే వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలకు అధికమైనటువంటి ధనలాభం చేకూరుతుంది. ముఖ్యంగా వీళ్ళు ఊహించిన దానికంటే రెట్టింపు దిశలో వ్యాపార స్థితి బాగుంటుంది. అలాగే ఉద్యోగస్తులు, ప్రైవేటు ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వపరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు, వీళ్ళకి ప్రమోషన్స్ అనేటువంటి మాట చక్కటి మంచి శుభవార్త. చెవులు అమృతం పోసినంత ఆనందంగా ఉంటుంది. శుభవార్త పొందుతారు తప్పనిసరిగా. తద్వారా ఆర్థికంగా కూడా ఇంకాస్త మెరుగుపడేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఉద్యోగస్తులకు శుభవార్తగా చెప్పుకోవచ్చు. రాజకీయ నాయకుల పరిస్థితి తీసుకుంటే నిజంగా వీళ్ళు ఈ రోజుల్లో పదవి కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో, పోటీ పడుతుంటారో వాళ్ళకి తప్పనిసరిగా జయం కలుగుతుంది. అనుకున్న పదవీ యోగం కలుగుతుంది. తద్వారా వీళ్ళకి ఎక్కడ లేనటువంటి ప్రజాదరణ, ఉన్నత అధికారుల ద్వారా మంచి మన్ననలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. కాబట్టి మంచి యోగకాలంగా రాజకీయ నాయకులు చెప్పుకోవచ్చు. సినీ పరిశ్రమ వారి పరిస్థితి తీసుకుంటే వీళ్ళకు కూడాను వీళ్ళు ఊహించిన దానికంటే సరికొత్త అవకాశాలు, అలాగే ఉన్నతమైనటువంటి అవకాశాలు, మంచి మంచి అవకాశాలు వస్తాయి. వీటిని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు వెళ్తే వీళ్ళ భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోవడానికి మొట్టమొదటి అడుగుగా ఈ మే నెల మిథున రాశి వారికి తీసుకోవచ్చు. సినీ పరిశ్రమ వారికి వాళ్ళలో డైరెక్టర్స్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, ఎడిటర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఆర్టిస్టులు, నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా సినీ పరిశ్రమలో ఉండేటువంటి ఎవరికైనా సరే మే నెల అత్యున్నతంగా ఉండేటువంటి స్థితి. అలాగే వివాహాది శుభకార్యాలు చేసుకోవాలనుకునేటువంటి వాళ్ళకు కూడాను వివాహానికి చాలా సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. కానీ ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసింది మే 15వ తారీఖు తర్వాత నుంచి ఆరోగ్య భంగాలు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. అది కూడా గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సమస్యలు, అలాగే హార్ట్కి సంబంధించినటువంటి సమస్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి గురించి ఎక్కువ ఆలోచిస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. కాబట్టి దయచేసి ఆలోచించకుండా అవి రాకుండా ఉండేందుకు ఏం చేయాలి అనేటువంటి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళడం అనేటువంటి మంచిది. రైతుల విషయానికి వస్తే వీళ్ళకి కూడా పంటలు బ్రహ్మాండంగా పండుతాయి, మంచి ధరలు పెరుగుతాయి. వీళ్ళకి ఉన్నతంగా ఉండేటువంటి అంటే రాబోయేటువంటి తొలి ఏకాదశి ఇట్లాంటి పండుగలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చాలా ఆనందదాయకంగా చేసుకునేటువంటి రోజులు రాబోతున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా వ్యాపార పరంగా చాలా ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. తద్వారా కూడాను వాళ్ళ చుట్టూ ఉన్న వారితో పోల్చుకుంటే వీరు చాలా ఉన్నతంగా ఉన్నటువంటి పరిస్థితి అందరికీ తెలుసుకునేటువంటి అధికారికంగా ఉండేటువంటి యోగ స్థితి తప్పనిసరిగా కలుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా విదేశీ ప్రయాణం చేయాలనుకునేటువంటి వాళ్ళకు కూడా వీళ్ళు కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అనుకున్న సమయానికి అనుకున్న చోటుకి వెళ్ళడానికి కావాల్సినటువంటి ప్రయాణ సౌకర్యాలు, వీసాలు ఇట్లాంటివన్నీ కూడాను తొందరగా చేతికిందేటువంటి పరిస్థితి కనపడుతూ ఉన్నాయి. విద్యార్థుల విషయానికి వస్తే వీళ్ళకు కూడా ఉన్నతమైనటువంటి మార్పులు తప్పనిసరిగా ర్యాంక్స్ పొందేటువంటి వాళ్ళలో ఈ సంవత్సరంలో మిథున రాశి వారిలో అతి ఎక్కువ మంది ఉంటారని చెప్పుకోవడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. షేర్ మార్కెట్స్ గురించి
షేర్ మార్కెట్ వ్యవహారంలో మే నెలలో ముఖ్యంగా మొదటి 15 రోజులు లాభదాయకంగా ఉంటుంది, మిగిలిన 15 రోజులు కొంతవరకు నష్టం ఉంటుంది. కాబట్టి నష్టం ఉంటుందని తెలిసినప్పుడు వాటి గురించి ఎక్కువగా ఇన్వెస్ట్ చేయకుండా ముందు 15 రోజుల్లో అధిక లాభాన్ని పొంది చక్కగా జాగ్రత్త పడడం అనేటువంటిది సూచించదగినటువంటి విషయం. మరి ఈ నెలలో చూసుకుంటే కనుక మిథున రాశి వారికి 15 రోజులు చాలా బాగుంది, 15 రోజులు కొంచెం కష్టంగా ఉండబోతోంది అని చెప్పారు కదా. మరి దీన్ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి వాళ్ళు ఏ దేవతారాధన చేస్తే బాగుంటుందంట? ప్రతి మంగళవారం సాంబారుతో అన్నం తయారు చేసుకొని చక్కగా మీకు దగ్గరలో ఉండేటువంటి బీదనారాయణ ముష్టివారు ఉంటారు, వారికి తీసుకెళ్ళి తలా ఒక ప్యాక్ చేసుకొని ఒక 3 4 ఇవ్వండి. ఈ 4 వారాలు 4 మంగళవారాలు కూడా అలా దానం చేసుకుంటూ దాంతోపాటు ఎంతో కొంత చిల్లర నాణాలు వారికి ఇచ్చి కాళ్ళు కడుక్కొని చక్కగా దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణాలు నమస్కారాలు చేసుకొని ఇంటికి వస్తే తప్పనిసరిగా కొంతవరకు ఈ ఉండేటువంటి చిన్న చిన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటాయి. మరి గురువుగారు మే నెలలో మిథున రాశి వారి గ్రహస్థితి తెలియజేశారు, అలాగే పరిహార మార్గాలను కూడా చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.